వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. ఇప్పుడు మనం చూస్తున్న పేపర్ ఆర్పిఎఫ్ రీజనింగ్ పేపర్ అండి. ఫస్ట్ షిఫ్ట్ January 5th. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్ 3 ఇచ్చాడండి. 57, 59, 62, 67, 74 ఇచ్చాడండి. ఈ 57కి దీనికి 2 గ్యాప్ ఉందండి. 2 గ్యాప్ ఇచ్చాడు. నెక్స్ట్ 59కి 62కి చూసుకున్నట్లయితే 3 గ్యాప్ ఉందండి. నెక్స్ట్ 62కి దీనికి చూసినట్లయితే 5 గ్యాప్ ఉందండి. నెక్స్ట్ దీనికి చూసినట్టయితే 7 గ్యాప్ ఉంది. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. మనం చూస్తున్న అర్థమైపోతుంది. 2, 3, 5, 7. నెక్స్ట్ రావాల్సింది 11 అండి. 11 ఇక్కడ చూసుకున్నట్టయితే 4కి 1కి యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 5 అవుతుంది. లాస్ట్ 5 అనేది చూసుకుంటే సరిపోతుందండి. 85 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డైస్ ఇచ్చాడండి. ఏకి ఆపోజిట్ ఫేస్ ఏముందని అడిగాడండి. ఏ ఇక్కడ ఉంది. ఇక్కడ కామన్ ఏముందని ఇక్కడ ఎఫ్ ఉంది. దీంట్లో ఎఫ్ ఉందండి. ఈ ఎఫ్కి ఇది రైట్ సైడ్ ఇట్లా వచ్చిందండి. దీనికి ఇది ఇటు సైడ్ వచ్చిందండి. అంటే ఏకి ఆపోజిట్ ఈ అవుతుందండి. ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వీటి సమూహం సంబంధం లేనిది అడిగాడండి. మనం ఇక్కడ నుంచి ఆప్షన్స్ త్రూ వెళ్దాం. మనం ఇక్కడ ఏంటంటే 14 ఇచ్చాడు. ఇది 14, ఇది 16, ఇది 18 ఇచ్చాడండి. అంటే 2 గ్యాప్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఇది చూసినట్టయితే 2, 4, 2, ఇది 4, ఇది 6, ఇది కూడా 2 గ్యాప్ ఇచ్చాడండి. నెక్స్ట్ చూసినట్టయితే 8, 10, ఇది 12, ఇది కూడా 2 గ్యాప్ ఇచ్చాడండి. ఓకే, డన్. నెక్స్ట్ చూసినట్టయితే ఇది 15, 17, ఇక్కడ 13 ఇచ్చాడండి. ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి చూసారా, అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మాత్రం డిక్రీజ్ అయింది. అంటే ఇదండి ఆప్షన్, ఇది 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక మహిళ ఒక వ్యక్తిని చూపిస్తుందంటండి. ఒక వ్యక్తిని చూపిస్తూ అతను నా తండ్రి భార్య కుమార్తె యొక్క తాత. అతను నా అన్నప్పుడు ఇక్కడ నుంచి చూడాలండి. నా తండ్రి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి ఉమెన్ అనుకో, వాళ్ళ తండ్రి, భార్య వాళ్ళ అమ్మ, కుమార్తె అంటే ఈమె, వాళ్ళ తాత అంటే ఇక్కడ వచ్చేస్తాడు. ఈయనంటే వాళ్ళ తాత అంటండి. అయితే ఈ అమ్మాయికి, ఈ మహిళకి అతను ఏమవుతాడు? తాతనే అవుతాడు కదండి డైరెక్ట్. చూడండి, ఆ వ్యక్తి ఆ మహిళకి ఏ సంబంధం ఉందంటే తాత అవుతాడు. తాతయ్య, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన చిత్రం నుండి ఎన్ని లంబకోణ త్రిభుజాలు తయారు చేయొచ్చు? లంబకోణ త్రిభుజం అంటే ఏంటంటే ఇలా ఉంటుంది, 90 degrees. ఎగ్జాక్ట్గా ఇక్కడ 90 degrees ఉంటుందండి. అవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చూస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, 3, ఇది 4 అండి. ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 వచ్చాయండి. 8 ఇస్ కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సిలాజియమ్స్ ఇచ్చాడండి. అన్ని కొవ్వొత్తులు, ఇది కొవ్వొత్తులు అండి. అన్ని కొవ్వొత్తులు వీకర్లు అంట. కొన్ని తెలివైనవి వీకర్లు అంట. వీకర్లు అంటే కొన్ని తెలివైనవి అంట. ఇక్కడ తెలివైనవి అన్నట్టు. కొన్ని కొవ్వొత్తులు తెలివిగా ఉంటాయి. కొన్ని కొవ్వొత్తులు ఇక్కడ ఉన్నాయండి, తెలివి ఇక్కడ ఉందండి. దానికి సంబంధం లేదు కదండి, అందుకే ఆప్షన్ ఉండదండి. నెక్స్ట్ కొన్ని వీకర్లు తెలివిగా ఉన్నాయి. ఇక్కడ వీకర్లు వీటికి కొన్ని సంబంధాలు ఉన్నాయండి, కొంత సంబంధం ఉంది. అందుకే సెకండ్ ఆప్షన్ రైట్. ఇక్కడ మన ఆప్షన్స్ కూడా చూసుకోవాలండి. సెకండ్ తీర్మానం 2 మాత్రమే తార్కికం అనేది చూసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మొదటి జత ఉపయోగించిన తార్కం ఆధారంగా రెండో జతలో ప్రశ్నకు ఏం చేయండి. ఇది ఇచ్చాడండి, 1213 ఇచ్చాడు. 49th అండి. ఇది 4501కి ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది స్క్వేర్స్, క్యూబ్స్ ఇలా ఏం వర్కౌట్ కావట్లేదు. మనం యాడ్ చేద్దాం ఒకసారి. 1 + 2 + 1 + 3 ఏమవుతుందండి? 7 అవుతుంది. ఈ 7 ఏం చేశాడు? ఇంటూ చేశాడు. 7 ఇంటూ చేస్తే 14 అయిందండి. ఇలా ఇది కూడా చూద్దామా. 4 + 5 + 0 + 1 అండి. ఏమవుతుంది? 10 అవుతుంది. 10 × 2 ఏమవుతుందండి? 20 అవుతుంది. ఇలా అండి. ఇది లాజిక్ అనమాట, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడండి కోడింగ్ రిలేషన్ అనమాట. ప్లస్ ఉంటే కొడుకు అవుతాడంట. ఇక్కడ స్టార్ ఉంటే సోదరు అవుతుంది. ఇక్కడ బై ఉంటే సోదరుడు అవుతాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఇచ్చాడు.
వీడంతే ఇక్కడ ఇది ఇచ్చాడండి. డబ్ల్యూకి జెడ్కి సంబంధం ఏంటని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్టు బై అయితే ఏమవుతుందండి, సోదరి అవుతుంది. ఇక్కడ సోదరుడు. ఇక్కడ మళ్ళీ స్టార్ ఉంటే ఏమంటుంది, సోదరి అవుతుంది. అంటే జెడ్కి ఏమవుతుంది, మళ్ళీ ఈమె సోదరినే అవుతుంది, సిస్టరే అవుతుంది, సిస్టర్. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుందండి, కొడుకు. సిస్టర్ వాళ్ళ కొడుకు ఏమవుతాడండి, ఇప్పుడు నీకు ఒక సిస్టర్ ఉంది, తన కొడుకు నీకు ఏమవుతాడు, మేనల్లుడు అవుతాడు అండి, మేనల్లుడు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సిలాజియమ్స్ అండి. అన్ని పెన్నులు, ఈ పెన్నులు అన్ని పెన్సిల్స్ అండి. పెన్సిల్స్, ఇది పెన్ను. అన్ని ప్యాడ్లు పెన్సిల్స్ అండి, అన్ని ప్యాడ్లు అంటే ఈ పెన్సిల్, ఇది ప్యాడ్లు ఎక్కడ తీసుకున్నాం, ప్యాడ్. మూతలన్నీ ప్యాడ్లు అంట, అంటే మూతలన్నీ ప్యాడ్లు అంటే దీంట్లోనే మళ్ళీ ఇంకుంటుందండి మూత ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ చూస్తున్నట్టయితే తీర్మానాలు ఏమిచ్చాడు, కొన్ని పెన్నులు ప్యాడ్లు అంట. ఇంకో పెన్ ఇక్కడ ఉందండి, ప్యాడ్ ఇక్కడ ఉంది, దీనికి రిలేషన్ లేదు కానీ మనం వర్కౌట్ కాదండి, అందుకే తీసేసారి. మూతలన్నీ పెన్నులు, ఇక్కడ ఉందండి మూత, ఇక్కడ ఉంది మూత, పెన్నులు ఇక్కడ ఉన్నాయి, దీనికి సంబంధం లేదండి, సంబంధం లేదు, అందుకే ఆప్షన్ కాదు. కొన్ని పెన్సిల్ పెన్నులు, కొన్ని పెన్సిల్ పెన్నులు, ఇవన్నీ వర్కౌట్ అవుతుంది కానీ ఈ ఏరియా మొత్తం అవుతుందండి, అందుకే థర్డ్ ఆప్షన్. ఓన్లీ 3 వర్కౌట్. ఓన్లీ 3 అండి, ఇది ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు అలా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ ఇచ్చాడండి, ఇక్కడ ఎస్ ఇచ్చాడు, ఇక్కడ ఎస్ తీసుకోవాలి, ఎస్, హెచ్, ఆర్, ఐ, ఈ, కే. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే హెచ్, ఎస్, ఐ, ఆర్, విపి ఇలా తీసుకున్నాండి. ఇవి మనకు చూస్తే అర్థమవుతుందండి, ఆపోజిట్ పేర్స్ అనమాట. అంటే 27 రావాలి, యాడ్ చేసి 27 రావాలి. ఇక్కడ అన్ని యాడ్ చేసినా 27 వస్తుంది అండి, ఆపోజిట్. ఇక్కడ ఎస్కు ఆపోజిట్ ఏమండి, హెచ్. హెచ్ ఉంది ఇక్కడ, హెచ్ దీంట్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్లో చూసుకుంటే సరిపోతుంది కానీ ఎల్కు ఆపోజిట్ 12 అండి, 15 రావాలి, అంటే ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్ సిరీస్ ఇచ్చాడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటండి, 1 ఇచ్చాడు. జస్ట్ వెయిట్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటండి, 1 ఇచ్చాడు. నెక్స్ట్ డిఫరెన్స్ 38కి 42కి ఎంత ఇచ్చాడండి, 4 డిఫరెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 42కి 51 ఎంత ఇచ్చాడు, 9 డిఫరెన్స్. దీనికి ఎంత ఇచ్చాడు, 51కి ఎంత, 16 ఇచ్చాడండి. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. నెక్స్ట్ రావాల్సింది ఏంటండి, 5 స్క్వేర్, అంటే 25 డిఫరెన్స్ రావాలండి. 67 ప్లస్ 25 ఎంత అండి, 92. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ వెయిట్. నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుందని అడిగాడండి, ఇది చూద్దామండి. ఫస్ట్ది ఇది ఉందిగా, జెడ్ రివర్స్లో ఉంది, ఇది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడ రావాలండి, ఇక్కడ రావాలి, ఈ కార్నర్కి రావాలి. ఈ కార్నర్లో ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చూసుకోవచ్చు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అంటే ఓ ఇక్కడ ఉంది చూసుకుంటే సరిపోతుందండి. ఓ ఫస్ట్లో ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది ఈ మిడిల్లో అండి, ఇక్కడ మిడిల్లో రావాలి, అంటే ఈ ప్లేస్లో, మిడిల్లో, ఈ ప్లేస్లో, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటే డయాగ్రాము, దీంట్లో ఇది ఒక స్క్వేరు, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది, ఇది మొత్తం కలిపి 5th అవుతుందండి. ఇలా 5 ఉంటాయి. ఏమో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 into 5, 3 into 5 ఎంత అండి, 15. ఆన్సర్ 15, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎం యొక్క భాగస్వామి అంట, భర్త అండ్ భార్య, ఏమని చెప్పలేం మనం. ఎన్ భర్త భార్య చెప్పలేం. వారి కుమార్తె ఎవరండి, ఓ అంట, డాటర్. ఎం పి యొక్క తాత అండి, ఈ ఎం అనేది పి యొక్క తాత అంటండి. పి ఇక్కడ వీళ్ళ కొడుకు ఏమవుతాడో మనకు క్లారిటీ లేదండి, ఇక్కడ కింద ఎక్కడో ఉంటాడు, ఈ కింద జనరేషన్లో. పి అయిన అతను మాత్రం తాత అంటే ఇక్కడ మేల్ అవుతాడండి. ఎన్ అనేది ఫీమేల్ అవుతుందండి. అతని తండ్రి ఎల్ అంట, ఎవరి తండ్రి, పి వాళ్ళ తండ్రి ఎల్ అంట. కానీ ఇక్కడ చూడండి, ఓ
ఎల్ని వివాహం చేసుకోలేదు అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు అంటే వీళ్ళు సిస్టర్ అండ్ మా అట్లా కావాల్సి వస్తుందండి. ఇక్కడ ఎల్ ఇక్కడ తండ్రి అవుతాడు. నెక్స్ట్ ఏం అడిగాడు, ఓకి పీకి సంబంధం ఏంటి? ఇక్కడ ఉన్న ఓకి ఇక్కడ ఉన్న పీకి ఏమవుతుందండి, ఈమె ఏమవుతుంది, అత్త అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడండి. సి లెస్ దాన్ డబ్ల్యూ అండి. ఇక్కడ సి ఉంది, డబ్ల్యూ చూసినట్టు ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ కామన్ ఏముందండి, ఈ డి ఉంది కామన్. అన్ని సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లెస్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు. ఈ మినిమం ఏముంటుందండి, మినిమం లెస్ దాన్ ఉంది ఇక్కడ అన్నప్పుడు సి లెస్ దాన్ డబ్ల్యూ వస్తుంది కదండి, వస్తుంది. ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఫస్ట్. ఓకే. నెక్స్ట్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీ. డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ టీ ఎక్కడ ఉందండి, టీ ఇక్కడ ఏం కామన్ ఉందండి, ఎన్ కామన్ ఉంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. మినిమం అంటే మినిమం తీసుకోవాలండి. గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి. ఇప్పుడు మినిమం ఏది పాసిబిలిటీ ఉంటుందండి, గ్రేటర్ దాన్ పాసిబిలిటీ మాత్రం ఉంటుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోవద్దు అది, అప్పుడు ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ చూసినట్లయితే డి లెస్ దాన్ ఎన్ అండి. డి లెస్ దాన్ ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ డి ఉంది, ఓ ఎన్ ఇక్కడ ఉందండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, డి లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది. అంటే ఆప్షన్ ఓన్లీ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. ఇక్కడ రావాల్సింది ఫస్ట్ డబ్ల్యూ రావాలండి. డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇది కాదండి. ఇక్కడ లాస్ట్లో ఏం రావాలి, ఎఫ్ రావాలి. ఇక్కడ ఫస్ట్ ఉంది కాబట్టి ఒక లాస్ట్లో వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఉంది, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఆర్లు సేమ్ అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే ఉన్నాయండి. ఇట్లా రావద్దు కదా, రివర్స్లో రావాలి కదా, ఇక్కడ ఇలా ఉన్నట్టు రావాలి. థర్డ్ ఆప్షన్ ఉన్నట్టు, అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది సమూహంకి సంబంధం లేనిది ఏది? అయితే ఇక్కడ ఏముందండి, కేకలు, గొనుగుడు, అరవడం, బిగ్గరగా అరవడం, ఏడవడం. ఇక్కడ అన్నీ చూసినట్లయితే అరవడం అంటే ఓన్లీ అరవడానికి సంబంధించిందండి. ఇక్కడ చూడండి గునుగుడు అంటే చిన్నది అనమాట, సౌండ్ తక్కువ వచ్చేది అనమాట. కేకలు పెట్టేది ఎక్కువ వస్తుంది, అరవడం ఎక్కువ వస్తుంది, బిగ్గర అరుపులు ఎక్కువ వస్తుంది, ఏడవడం కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది ఈ రెండింటితో పోల్చుకుంటే. అందుకే గునగడం అనేది డిఫరెంట్గా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఎల్ ఇచ్చాడు, AUGH అండి. నెక్స్ట్ ఇక్కడ EPRLK అండి. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ +4 ఇచ్చాడు. ఇక్కడ +4 ఆపోజిట్లో +4. కలర్ చేంజ్ చేద్దామండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆపోజిట్లో +4, ఇక్కడ +4. మళ్ళీ ఇది నార్మల్గా తీసుకున్నాడు. ఇది -3, ఇది -3 తీసుకున్నాడు. ఇక్కడ +4, ఇక్కడ +4 తీసుకున్నాడు. ఆపోజిట్లో మాత్రం -3 తీసుకున్నాడు. ఇక్కడ I ఉంది, ఐకి -3 ఏమవుతుందండి, F అవుతుంది. మధ్యలో F ఉన్నది చూద్దామండి. ఇక్కడ F లేదు, ఇక్కడ F లేదు, ఇక్కడ F ఉంది, ఇక్కడ F ఉందండి. ఇక్కడ డిఫరెంట్గా ఏముందండి, థర్డ్ది ఇక్కడ 4th వన్ అనమాట, S ఉంది, ఇక్కడ T ఉందండి. అదొకటి చూస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ CHIRP అండి. ఈ Pలో మిడిల్ది ఇది వచ్చేసింది, మిడిల్ది దీనికి సంబంధం అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ దానికి ఏంటంటే ఇది వస్తుంది, ఇక్కడ ఉన్న దానికి రావాలంటే ఇక్కడ +4 రావాలి. P+4 ఏమవుతుందండి, T అవుతుంది. ఇక్కడ T ఉండాలి, ఇక్కడ FT ఉండాలండి. FT ఉంటే సరిపోతుంది. ఇక్కడ T ఉంది, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మొదటి జతలను ఉపయోగించిన లాజిక్ ఆధారంగా రెండో జతలో లాజిక్ చూడండి అంటాడు. ఇక్కడ Z ఇచ్చాడు, అంటే ఇది ఎంత అండి, 26. నెక్స్ట్ ఏమొచ్చింది, 13 ఇచ్చాడు, ఇక్కడ -13 అయిందండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 19 ఇచ్చాడు. ఇక్కడ కూడా -13 చేస్తే ఎంత అవుతుందండి, 6 వస్తుంది. 6 అంటే ఏంటండి, F. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, బాగుంది. ఖచ్చితమైన చతురస్రాన్ని సృష్టించే కింది ఎంపికైన సరైన ఎంపిక ఎంచుకోండి. ఈ అన్ని బొమ్మలు కలిపితే ఒక స్క్వేర్ వస్తుంది అంటే ఆ స్క్వేర్ వెయిట్ వల్ల వస్తుందని చూడమన్నాడు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 అండి, 3 చూడండి డైరెక్ట్గా ఇక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు మనం. 3ని ఇక్కడ చేసినామంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉందండి, ఈ 5ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టేయచ్చు. ఇప్పుడు చూడండి స్క్వేర్ అయిందా లేదండి, మొత్తం స్క్వేర్ అయిపోయింది. ఇలా అనమాట. ఏ డయాగ్రామ్స్ కలిపితే స్క్వేర్ అవుతుందని అడిగాడు. ఏమడిగింది, 1, 2,
1 3 5 అండి. 1 3 5 ఆప్షన్ చూడండి. ఇగో ఫోర్త్ ఆప్షన్. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడండి. ఎస్ లెస్ దాన్ ఈ ఇచ్చాడండి. ఎస్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి లెస్ దాన్ ఉంది, దాని తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, ఈక్వల్ ఉంది. ఇక్కడ మినిమం ఏంటండి, ఇది మినిమం అనేది ఇక్కడ మినిమం, అందుకే లెస్ దాన్. ఓకే, వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అండి. ఆర్ ఎక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ఇక్కడ ఉంది ఎమ్. ఇక్కడ మినిమం ఏది ఉందండి, ఈక్వల్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది. గ్రేటర్ దాన్ వర్కౌట్ అవుతుందండి. ఇక్కడ 1 and 2 బోత్. ఇక్కడ చూడండి ఇగో 1 and 2 బోత్. ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ జతలు ఇచ్చాడండి. ఒక జతకు ఇంకో జత కంపేర్ చేయాలి. ఇక్కడ ఉత్తరం ఉంది, ఎన్వలప్ ఉంది. ఉత్తరాన్ని దేంట్లో పెడతాడంటే ఎన్వలప్లో పెట్టే మనం పంపిస్తాం కదా. అదే కొబ్బరి దేంట్లో ఉంటుంది, తినడంలో ఉంటుందా, తినడంలో ఉండదు. షెల్లో ఉంటుంది, ఆహారంలో ఉండదు. నీటిలో ఉంటుందా, ఉండదండి, షెల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సరళ రేఖలు అండి. స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. స్ట్రైట్ లైన్స్ అంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇక్కడ చూడండి ఇది స్ట్రైట్ లైన్ 1 2 3 4 5 అయిపోయింది. 6 7 8 9 10 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ సేమ్ జతలు ఇచ్చాడండి. చతురస్రం చుట్టుకొలత ఇచ్చాడండి. దాని పెరిమీటర్ అదన్నట్టు. ఈ వృత్తానికి ఏం రావాలి, వృత్త పరిధి రావాలి అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రోజుకు 2 సార్లు కాఫీ తాగడం మంచిది. ప్రకటన ఇచ్చాడండి, తీర్మానాలు ప్రకటనలు. రోజుకు 2 సార్లు కాఫీ తాగడం మంచిది అంటండి, అది ఇచ్చాడు. తీర్మానం ఏంటిది? నెక్స్ట్ కాఫీ ఆరోగ్య పానీయం కావచ్చు మేబీ కావచ్చు కదండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు కదా, తాగడం మంచిది అన్నాడు, మేబీ కావచ్చు కదా, అందుకే ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టీ కంటే కాఫీ ఆరోగ్యకరం. ఇక్కడ కాఫీ గురించి ఇచ్చాడు, టీ గురించి అసలు మెన్షన్ చేశాడండి. అట్లాంటప్పుడు మనం ఎలా తీసుకున్నా కన్సిడర్ చేయొద్దు దీన్ని, అందుకే సెకండ్ ఉండండి. ఓన్లీ తీర్మానం ఏ తార్కికం, ఏ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ గివెన్ 5 letters ఆర్ సిమిలర్ సమ్ అనేది డిఫరెంట్ ఏది ఉందని అడిగాడండి 4లో. ఇక్కడ యు, ఇది ఎక్స్, ఇది ఐ, ఓ, ఇవి చూసినట్లయితే మన నెంబర్ చూసినా కూడా పెద్దగా లేదండి. నెంబర్ చూద్దాం మనం ఒకటి. ఇది 21 24, ఇక్కడ 9 15, ఇక్కడ 5 ఏమన్నా ఉందండి డిఫరెన్స్ కూడా సరిగ్గా సెట్ కాదండి. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఓవల్స్ అండి. ఓవల్స్ ఏముందండి, ఏ ఈ ఐ ఓ యు, ఇవన్నీ ఓవల్స్ అండి. ఇక్కడ కాన్సనెంట్ ఒక్కటి మాత్రం ఉంది, ఏది ఎక్స్ ఉందండి. ఎక్స్ అనేది ఓవెల్ కాదండి, కాన్సనెంట్, అందుకే ఎక్స్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్ సిరీస్ ఇచ్చాడండి. ఇక్కడ ఫస్ట్ 5 డిఫరెన్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటూ తీసుకున్నాడు, ఇంటూ 2. నెక్స్ట్ 5 డిఫరెన్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ 5 డిఫరెన్స్, 5 ప్లస్ చేశాడు. నెక్స్ట్ ఇంటూ 2 చేశాడు. నెక్స్ట్ ఏం రావాలి, +5 రావాలి. 86 + 5 ఎంత అండి, 91, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ఆకారం నీటి అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ కిందికి రావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ వస్తుందండి, ఈ వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంది, ఇది వర్కౌట్ కాదు. ఇక్కడ ఈ ఉంది, ఓకే అండి, దాన్ని ఇలా వర్కౌట్ కావచ్చు. ఇది వర్కౌట్ కాదండి, ఇక్కడ వచ్చింది ఈ. పి అనేది రివర్స్లో రావాలి. పి అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా వచ్చేస్తుంది. అంటే పి ఇక్కడ రివర్స్లో రాలేదండి, ఇక్కడ వచ్చింది చూడండి పి, అందుకే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డయాగ్రామ్ ఇచ్చాడు, ఫిల్ చేయాలన్నట్టు. ఇక్కడ 2 లైన్స్ వచ్చాయండి, ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ 2 లైన్స్ వచ్చి ఈ 2 లైన్స్ ఇటు రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ డయాగ్రామ్ ఇలా రావాలి, ఇలా వచ్చేసేయాలి, ఈ మధ్యలో రావాలన్నమాట. చూడండి ఇది వచ్చింది, ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇది ఇవ్వలేదు కానీ ఇది ఇవ్వలేదు మనకి. ఎట్లా, ఇక్కడ ఇది అసలు లైన్ లేదు మనకు, ఇది ఇచ్చాడు. ఇక్కడ అసలు ఇది ఇలా ఇచ్చాడు, ఇది ఇవ్వడు, అందుకే ఫస్ట్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్ సిరీస్ అండి. ఇక్కడ చూసినట్టయితే 15 31, మనకి ఇట్లా చూస్తుంటే ఏం అర్థం అవుతుందండి, ఇంటూ 2 + 1 అర్థమవుతుందండి మీకు, అలా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంటూ 2 + 2 అండి. నెక్స్ట్ చూడండి ఇంటూ 2 + 3, ఇంటూ 2 + 3 అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటూ 2 + 4 అండి, ఇంటూ 2 + 4. నెక్స్ట్ రావాల్సిందండి ఇంటూ 2 + 5 రావాలి. లాస్ట్ డిజిట్ చూద్దాం మనం. ఇక్కడ 6 ఉంది, 6 2 12 + 5 ఎంత అండి,
7 లాస్ట్లో 7 రావాలి అంటే 537. ఇక్కడ ఒక్కటే ఉందండి, 537 అవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ ప్రశ్నలో ఒక ప్రశ్న మరియు దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వబడింది. భాగాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దాని ఆధారంగా ప్రకటనలు సమీక్షించండి. ఇక్కడ ఇచ్చాడండి, ఇది బాగుందండి. ఈ పేపర్ మొత్తంలో ఇట్లాంటి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, బాగున్నాయి, బాగా ఇచ్చాడు. ప్రస్తుతం తార్కికంగా ఈసారి అత్యంత ప్రసిద్ధ భారత టెస్ట్ క్రికెటర్ జరుగుతున్న అద్భుతమైన అవకాశం ఉంది. మనం డైరెక్ట్ వెనక నుంచి వద్దామండి, క్వశ్చన్స్ నుంచి ఇటు వచ్చేసి చూసేద్దాం అన్నమాట. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు గట్టి దెబ్బ. ఈ కింది వాటిలో అత్యంత సముచిత ఎంపుకోండి. వీళ్ళిద్దరు లేకపోతే ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ అంటండి. మనం ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుదాం. ఆసియా వెలుపల ఆడిన చివరి 8 టెస్టుల కేవలం 2 మాత్రమే గెలిచింది. ఆస్ట్రేలియా లాస్ట్ చివరి మ్యాచ్లో ఆడిన 2 గెలిచిందండి, మిగిలిన 6 ఓడిపోయిందంట. ఇది దాని పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆస్ట్రేలియా దీనికి అత్యంత అనుకూలమైనది ప్రదేశం, ఎందుకంటే ఈ సమయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఇదంతా కాకుండా మనం డైరెక్ట్ వీళ్ళిద్దరున్న పేర్లు చూసుకుందామండి, ఎక్కడున్నారు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఏముంది, ఎందుకంటే అక్కడ లేదండి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇక్కడ ఉన్నారు. జస్ట్ కలర్ మార్చి మీకు చూపిస్తా. ఇక్కడ ఉన్నారు, స్టీవ్ స్మిత్ అండి, స్టీవ్ వావ్ కదండి. ఇక్కడ రానిచ్చారు, ఇక్కడ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఈ ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా దయనీయ స్థితిలో ఉందన్నాడు. కానీ గట్టి దెబ్బ అని ఎట్లా చెప్పాడండి, దానివల్ల కొంచెం ఉంది, కానీ గట్టి దెబ్బ అని ఏం చెప్పలేదండి. అందుకే ఇది కరెక్ట్ కాదు, అందుకే నిజం కాదని చెప్పాడు. తప్పు, సమీక్షించబడదని చెప్పి పూర్తిగా తప్పని మనం చెప్పలేమండి, సమీక్షించబడదని చెప్పాలంతే. నెక్స్ట్ అదే ఇచ్చాడండి సేమ్ ప్రకటన. మనం కూడా వెనక నుంచి వెళ్దామండి. రచయిత స్టీవ్ వా రికీ. మనం ఇక్కడ చదవని చూడండి, స్టీవ్ వా రికీ పాంటింగ్లకు గతంలో ఆస్ట్రేలియా జట్టు ఎంత బలంగా ఉందో ప్రస్తావించారంట వాళ్ళిద్దరు. ఆస్ట్రేలియా జట్టులో లేరు, వాళ్ళు ఎల్లప్పుడూ తమ జట్టు కోసం బాగా రాణిస్తారు. దీనికి కారణం జట్టు తమ సొంత పిచ్లో వారి ఆటని భయపడతారు. వాళ్ళుంటే బలంగా ఉండేది అంటండి. అది కరెక్టే కదా అండి, కరెక్ట్ అండి, ఇది కరెక్టే, పూర్తి నిజం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. కింద ఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వండి. ఇక్కడ ABCDEFGH అని ఇచ్చాడండి. 8 నెంబర్స్ ఉన్నారంట స్నేహితులు, ఒక లైన్లో కూర్చున్నారంట, ఆర్డర్ ప్రకారం లేదు. 4 ఉత్తరం వైపు, 4 దక్షిణం దిశగా ఉన్నారంట. ఇక్కడ కింద ఇచ్చాడండి. మనకి ఇక్కడ 2 తీసుకున్నట్టయితే 8 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, డి మరియు జీలు అనేవి 2 చివర్లు ఉన్నాయంటండి. 2 చివర్లు ఉన్నాయంటే మనం క్లారిటీగా చెప్పలేము అండి, ఈ సైడ్ ఉంది ఆ సైడ్, అందుకే 2 పాసిబిలిటీలు తీసుకోవాలి. ఒక పాసిబిలిటీ నెంబర్ 1, పాసిబిలిటీ నెంబర్ 2 తీసుకుందామండి. కింద తీసుకుందాం, అక్కడ సెట్ ఇక్కడ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 అండి. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డి తీసుకున్నామండి. ఇక్కడ డి తీసుకుంటే ఇక్కడ జీ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ జీ తీసుకుంటే ఇక్కడ డి తీసుకోవాల్సి వస్తుందండి. తీసుకుందాం. నెక్స్ట్ సి అండ్ ఈ పొరుగు వాళ్ళు అంటండి. ఇక్కడ తీసుకుందాం, అది నార్మల్గా సి అండ్ పొరుగు వాళ్ళు. నెక్స్ట్ ఎఫ్ యొక్క స్థానం జీ యొక్క కుడివైపు 4వ అంటండి. ఇక్కడ ఏ దిశ అని ఏం క్లారిటీ ఇవ్వలేండి. మనం జీ ఇక్కడ ఉత్తర దిశ అనుకుందాము. ఈ ఉత్తర దిశ అనుకుంటే ఇది దక్షిణ దిశ అనుకుందామండి. ఇక్కడ ఏంది, రైట్ సైడ్లో, ఎవరికి రైట్ సైడ్లో, జీ యొక్క కుడివైపు 4వ స్థానం. ఇక్కడ 1 2 3 4, 4th ప్లేస్లో ఎవరు ఉన్నారు, ఎఫ్ ఉన్నారు. ఇక్కడ నుంచి 4 స్థానం అంటే ఇక్కడికి వస్తాడు, అంటే ఎఫ్ ఇక్కడ ఉంటాడు. ఇచ్చాడండి. బి యొక్క ఎడం వైపు 2వది, అంటండి ఈ ఎఫ్. ఇక్కడ మన కింద చూడండి ఒక్కసారి, ఇక్కడ ఎఫ్ ఏ అండ్ డి ముఖాలు ఒకే దిశలో ఉన్నాయంటండి. తర్వాత ఇక్కడ మనకు చూసినట్టు బికి ఎడం వైపు 2వది అంటండి. బికి ఎడం వైపు 2వది అంటే బిఏ దిశ మనకు తెలియదు.
బి బి అట్లుందనుకుంటే మనకు పి ఇక్కడ ఉందనుకుంటే అది ఉత్తరం దిశ చూస్తుంది. దానికి కదండి ఇక్కడ దక్షిణం దిశ చూస్తుంది. దక్షిణం దిశ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెండో స్థానంలో ఉంటుంది. అదే ఇక్కడ అయిందనుకోండి, ఇక్కడ ఉత్తరం దిశ చూస్తామండి. ఇక్కడ ఉత్తరం దిశ ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డి అనేది బి మరియు సిలో పొరుగువారు కాదంటండి. డికి సికి పొరుగువాడు కాదంటండి. అంటే డి పక్కన బి ఉండొద్దు, సి ఉండొద్దు అలా అండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క కుడివైపు 3వ స్థానంలో ఏ ఉన్నాడు అంటండి. ఆ ఏ ఎటు సైడ్ చూస్తున్నట్ట ఏ ముఖం ఉత్తరం వైపు ఉందంట. అంటే ఉత్తరం వైపు ఎవరెవరు ఉన్నాండి? ఏ ఉన్నాడు. ఇక్కడ చూడండి 6th పాయింట్, ఎఫ్, ఏ అండ్ డిలు ముఖాలు ఒకే దిశలో ఉన్నాయంటండి. ఉత్తరం దిశలో వీళ్ళంతా ఉత్తరం దిశ అనమాట. ఎఫ్ ఉన్నాడు, ఏ ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు, డి ఉన్నాడు. ముగ్గురు ఒకే దిశ అనమాట. ఉత్తరం దిశ. ఇక్కడ ఉత్తరం దిశ తిను ఉత్తరం దిశ. మనం కలర్ చేంజ్ చేద్దాం, బెటర్గా ఉంటుంది మీకు. తిను ఉత్తరం దిశ ఏ ఉన్నాడండి. ఏ గురించి ఇక్కడ ఏంది? ఈకి కుడివైపు 3వ స్థానంలో ఏ ఉన్నాడు అంటండి. ఈకి కుడివైపు ఈ ఇక్కడ ఉంటే 1 2 తర్వాత ఏ ఇక్కడ ఉంటుండండి. ఇప్పుడు ఈ ఎక్కడ తీసేసుకుందాం మనం? ఈ ఎక్కడ తీసేసుకుందాం అనేది క్లారిటీ అండి. ఒకవేళ ఈకి రైట్ సైడ్ ఉండంటే ఆల్రెడీ ఏ అని తెచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు వచ్చారు ఇక్కడికి. అయితే జి అన్న ఉత్తరం దిశ అవుతాడు, లేకపోతే ఇక్కడ జి అన్న ఉత్తరం దిశ అవుతాడు. ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉందండి. ఇది తినవుతాడని ఉంది, లేకపోతే బి అవుతాడని ఉంది. ఈ రెండిట్లో ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ ఇతను ఉండు కాబట్టి ఈ పక్కన తీసుకుందాం. ఈ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉన్న ఏ పక్కన ఇక్కడ బి రావద్దు, సి రావద్దు అండి. ఇక్కడ ఇది తీసుకోలేము. ఈకి కుడివైపు 3వ స్థానంలో ఏ ఉన్నాడు కదండి. ఈ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏదో ముందు ఇచ్చాడు కదండి. ఈసీలు ఒకే దగ్గర ఉన్నారని ఇక్కడ ఈసీలు పక్క పక్కనే ఉన్నారు. ఫస్ట్ ఈసీలు పక్క పక్కన వచ్చే ప్లేస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ సి వస్తుందా అంటే సి తీసుకోవద్దు అని అన్నారు. ఇక్కడ ఈ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందామండి. కాదు ఇక్కడ సి ఈ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకోవచ్చు కదా. అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ తీసుకోవచ్చు, ఇక్కడ సి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే ఇది దక్షిణం అండి. ఇది దక్షిణంలో ఉంది. ఈ అనేది దక్షిణంలో ఉంది. ఈ దక్షిణంలో ఉంటే దానికి రైట్ సైడ్ అంటే ఎట్ సైడ్ అవుతుందండి? ఇట్ సైడ్ అవుతుంది. అంటే ఇది వర్కౌట్ కాదు. ఫస్ట్ వర్కౌట్ కాదండి. ఇక్కడ దీనికి రైట్ సైడ్ ఉందండి. ఎన్నో ప్లేస్? థర్డ్ ప్లేస్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ అంటే ఇక్కడ ఏ వస్తుందండి. ఇది ఇట్ సైడ్, ఇది ఇట్ సైడ్, ఇది సి అండి. ఇది సి, ఇది కొంచెం క్లారిటీ తీసుకోండి. నెక్స్ట్ మిగిలింది ఏంటండి? అది అయిపోయింది. హెచ్ ఒకటి మిగిలిందండి. హెచ్ వచ్చేసింది. అదే ఇదండి డయాగ్రామ్. కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి మనమే. ఇక్కడ ఈ డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ ఇక్కడ ఏ దిశలో ఉన్నాడు తిను? ఈ కింది దిశలోనే ఉన్నాడు. తిను కూడా ఈ దిశలోనే ఉన్నాడు. ఇక్కడ ఏమడిగాడు? సి యొక్క కుడివైపు 4వ స్థానంలో ఎవరున్నారు? సి ఇక్కడ ఉన్నాడు. సి ఇతను. సికి కుడివైపు 4వ స్థానంలో సి కింది సైడ్ ఉన్నాడు అండి. దక్షిణ వైపు చూస్తున్నాడు. కుడివైపు 4వ స్థానం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? హెచ్ అనమాట. ఆన్సర్ ఈజ్ హెచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇదేండి. ఇక్కడ చూడండి, ఈ కింది సమూహంలో ఎంపిక సభ్యులందరూ ఒకే ఉత్తరం వైపు ఎవరు చూస్తున్నారని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఉత్తరం వైపు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ చూసినట్లయితే ఉత్తరం వైపు ఏ ఉన్నాడు. ఉత్తరం వైపు ఎవరెవరు ఉన్నారు? ఏ ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు, డి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ జీ కూడా ఉన్నాడు. నలుగురు ఉన్నారండి. మరి ఈ రెండు వీటన్నిటిలో ఏంది? ఇక్కడ లేదండి. హెచ్ ఉన్నది, హెచ్ కాదు. ఏఎఫ్జి ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కాదండి. ఇక్కడ డి ఇచ్చాడు, ఇది కూడా కాదండి. సెకండ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమడిగాడు? సిట్టింగ్లో అమర్చబడిన కింది ఎంపికలు ఇవ్వబడిన ప్రకటన నిజమా అని అడిగాడు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం ఇలానే ఉంటుందండి. లేకపోతే డయాగ్రామ్ డైరెక్ట్ నేను తీసేసుకోను, అది బెటర్ అండి. మొత్తం తీసేస్తా. ఒక్క నిమిషం. ఇక్కడ చూసినట్టు 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఫస్ట్ ఏముందండి, GH BA CED. ఇది ఉత్తరం వైపు, ఇది దక్షిణం వైపు, ఇది దక్షిణం వైపు, ఇది ఉత్తరం వైపు, ఇది ఉత్తరం వైపు, ఇది దక్షిణం వైపు, ఇది దక్షిణం వైపు, ఇది ఉత్తరం వైపు అండి. ఇక్కడ క్లారిటీ ఉంది చూడండి. ఇది ఈ మరియు ఏలు ఒకే దిశలో ఉన్నాయంటండి. ఈ ఒకే దిశలో ఎలా ఉన్నాయండి? ఈ దక్షిణం వైపు చూస్తుంది, ఏ ఉత్తరం వైపు చూస్తుంది. ఇది కాదండి, నిజమని అడిగాడు. ఇద్దరు వ్యక్తులు సి మరియు హెచ్ల మధ్య కూర్చున్నాడు. ఇక్కడ హెచ్ ఉన్నాడు, ఇక్కడ సి ఉన్నాడు. వీళ్ళ మధ్యన ముగ్గురు కూర్చున్నారు, ఇద్దరు కాదు. ఇది రాంగ్ అండి. డి అనేది బికి వ్యతిరేక దిశలో ఉంది. ఇది బి అనేది దక్షిణం దిశ, డి అనేది ఉత్తరం దిశ అండి. ఇది కరెక్ట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, జి ఎఫ్ యొక్క కుడివైపు 4వ స్థానంలో ఉన్నాడు. జి అనేవాడు ఎఫ్ ఇక్కడ ఉందండి, కుడివైపు 4వ స్థానంలో అండి. ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి, గేమ్ ఎక్స్ట్రా కూడా లేవండి. ఇది కూడా క్యాన్సిల్ అండి. నెక్స్ట్ అయిపోయిందండి, ఈ రీజనింగ్ సెషన్ అయిపోయిందండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఓన్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.